కేజ్రీవాల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటే ఒకటి అతిశయం ప్లస్ పర్టికులర్గా ఒక వర్గ వ్యవహారం నడుపుతున్నాడు, మైనార్టీల బుజ్జిగింపు మెజార్టీలను వేధిస్తున్నాడు, ప్లస్ అతని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో నిజాయితీ పరుడు అన్నటువంటిది ఆ నమ్మకం కోల్పోడు. తటస్థులు వ్యతిరేకంగా ఓటేశారు. అదే సందర్భంలో పేదలు కేజ్రీవాల్ని వదులుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కేవలం 2% ఓట్ల తేడాతోనే అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ని వేధిస్తున్నట్టు ప్రజలకు కనిపించకూడదు. శీష్ మహల్ మీదన వస్తే అంటే అద్దాల మేడ మీదన దర్యాప్తు చేస్తామంటున్నారు. కేజ్రీవాల్ పర్సనల్ హౌస్కి ఖర్చు పెట్టాడా, అఫీషియల్ హౌస్కి ఖర్చు పెట్టాడా? అది అఫీషియల్ హౌస్ అంటున్నారు. అఫీషియల్ హౌస్కి ఖర్చు పెడితే తప్పే కాదు. ఆ లెక్కన అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్ర తెలంగాణలో కూడా నడుస్తుంటుంది. అధికారిక నివాసాలకి ఖర్చు అన్నటువంటిది తప్పదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అది కావాలంటారు, ఇది కావాలంటారు. స్వయంగా ముఖ్యమంత్రులు ఇట్లా కావాలట్ట కావాలని చెప్పుకోరు. ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని సరే అవినీతిగా ఎలక్షన్స్ అప్పుడు చూపించారు, బాగానే ఉంది. దాన్ని బేస్ చేసుకుని వెంటాడి వేటాడి వేధిస్తే కొన్ని రోజులకి విరక్తి పుడుతుంది ప్రజలకి. వేధింపులు అనేటటువంటిది ఎలక్షన్స్ తర్వాతన నార్మలైజ్ అవ్వాలి. ఎలక్షన్స్ తర్వాత వేధింపులు ప్రారంభమై అది కొనసాగుతూ ఉంటే ఆ తర్వాత నెగిటివ్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో గెలిచారు. అదే ఇక్కడ ముఖ్యం.